السلام عليكم ورحمة الله وبركاته. نحمده ونصلي على رسوله الكريم أما بعد. జుమా ఖుత్బా 12వ సెప్టెంబర్ 2025. ఈ ఖుత్బా అరబీ భాషలో రాసిన వారు మరియు ఖుత్బా ఇచ్చిన వారు షేఖ్ రాషిద్ అల్ బిదాహ్, సౌదీ అరబ్లోని జుల్ఫీ ప్రాంతంలో ఉన్నటువంటి జామి షేఖ్ ఇబ్న్ ఉథైమీన్ రహిమహుల్లాహ్ మస్జిద్లో, మరియు తెలుగు అనువాదం చేసి వాయిస్ ద్వారా వినిపిస్తున్న వారు ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ. ఈరోజు ఖుత్బా యొక్క అంశం ప్రవక్త మరియు యువకులు. అంటే ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యువకుల పట్ల ఎలా వివరించేవారు, కొన్ని సంఘటనలు ఈరోజు మనం తెలుసుకుందాము. వారు ఈ ఉమ్మత్ సమాజానికి కవచం, దాని నిజమైన సంపద. ఎవరు వారు? వారే యువకులు. ఓ యువకుల్లారా, ఈ విషయాన్ని గ్రహించండి. గత 2 జుమాల ప్రసంగాలలో మంచి ఆదర్శ ప్రాయులు అయిన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చిన్నారులతో మరియు వృద్ధులతో ఎలా వ్యవహరించేవారో తెలుసుకున్నాము. ఈరోజు మనం ఇంకా ముందుకు కొనసాగించి నేర్చుకుంటాము. మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యవ్వనంలో ఉన్న వారితో ఎలా వ్యవహరించేవారో. వారిని మనం తరుణులు, టీనేజర్స్ అని పిలుస్తాము కదా. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఆ యువకులను గౌరవించేవారు, వారిని తమకు దగ్గరగా చేర్చుకునేవారు. వయసు అనే అడ్డుకట్టెలను ఆయన ప్రేమ, సాన్నిహిత్యం మరియు నమ్మకంతో ధ్వంసం చేసేవారు. అర్థమైంది కదా ఈ విషయం? మనం పెద్దలము, తండ్రి వయసులో ఉన్న వారిని యువకులతో ఏంటి ఇంత క్లోజ్గా దగ్గరగా ఉండేది? ఈ రోజుల్లో పెద్దలు అనుకుంటారు, యువకులు కూడా అనుకుంటారు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ అడ్డుకట్టెలను ధ్వంసం చేశారు. ఎలా? ప్రేమతో, సాన్నిహిత్యంతో వారికి దగ్గరగా అయి, మరియు వారిలో నమ్మకాన్ని పెంచి. అందువల్ల మనం చూస్తాము, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎక్కువగా దగ్గర చేసుకున్న వారు, శిక్షణ ఇచ్చిన వారు యువకులే. అవునండి, సహాబాల చరిత్ర మీరు చదవండి. ఎంతమంది యువకులు సహాబాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరగా ఉండేవారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తమ సవారీపై వెనుక కూర్చోబెట్టుకోవడం అంటే వారిని దగ్గరగా ఉంచే ప్రేమకు సూచన. రండి, ఒక సంఘటన చూడండి. హజ్జతుల్ విదా అంటే తెలుసు కదా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ మరణానికంటే సుమారు 3 నెలల క్రితం చేసినటువంటి హజ్. అందులో ఆ కాలంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో 1,00,000కు పైగా మంది హాజరయ్యారు కదా. ఆ హజ్జతుల్ విదాలో అరఫాత్ ప్రాంగణంలో ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తమ ఒంటెపై ఉండగా, ఆయన చుట్టూ విపరీతమైన జన సమూహం ఉండగా, అకస్మాత్తుగా ఆయన ఇలా పిలిచారు, ఉదుఊలి ఉసామా బిన్ జైద్, నా వద్దకు ఉసామా బిన్ జైద్ను పిలవండి. అల్లాహు అక్బర్. ఎవరు ఈ ఉసామా బిన్ జైద్? ఇక్కడ ఈ పేరాగ్రాఫ్లో మీరు చూస్తున్నట్లు అర్ఫాత్ కాకుండా దానిని రా మరియు ఫా వేరుగా అరఫాత్ అని సరిదిద్దుకోండి. ఈ ఉసామా ఎవరు? అప్పుడు ఆయన ఎరుగని వారు ఎవరు ఈ ప్రత్యేక పిలుపు మరియు గౌరవానికి అర్హుడో అని ఎదురు చూశారు. అక్కడ ప్రజలు ఉన్నారు కదా, అందరికీ తెలియదు ఉసామా ఎవరు అన్నది.
అయితే ఎప్పుడైతే ప్రవక్త ఇలా పిలిచారో అందరి ఆలోచనలు ఏమవుతాయి? కానీ వారు వారు ఒక పెద్ద వృద్ధుడిని, తెల్లగడ్డ ఉన్న వాడిని ఊహించి ఉంటారు కదా అక్కడి ఆ ప్రజలు, ప్రవక్త ద్వారా ఈ మాట విన్న తర్వాత ఉదోలి ఉసామా. వారు అలా ఊహిస్తున్నంతలో 18 ఏళ్ల నవ యువకుడు, నల్ల రంగు గల యువకుడు ఉసామా వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒంటెపైకి ఎక్కి ఆయన వెనుక కూర్చొని ఆయనను గట్టిగా ఆలింగనం చేసుకున్నారు. ఈ దృశ్యాన్ని చూసి ఆ విపరీతమైన జన సమూహం ఆశ్చర్యపోయి సంతోషించారు. మనం గమనిస్తే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యువకులను అపారమైన భావోద్వేగాలు మరియు అనురాగంతో కప్పి ఉంచేవారు. కనుక మనం చూస్తాము ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం యువకుడైన ముఆద్ బిన్ జబల్ రదియల్లాహు అన్హు చేతిని పట్టుకొని దానిని తమ చేతిలో ఉంచి ఇలా అంటారు, యా ముఆద్ వల్లాహి ఇన్నీ లఉహిబ్బుక్. ఓ ముఆద్, అల్లాహ్ ప్రమాణంగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అల్లాహ్. అబూ దావుద్లోని సహీహ్ హదీస్ 1522. ఈ దృశ్యంలో ముఆద్ రదియల్లాహు తఆలా అన్హు గారి హృదయంలో కలిగిన భావాలను, ఆయన హృదయ స్పందనలను, ఆయనకు కలిగిన ఆనందాన్ని మీరు ఒక్కసారి ఊహించుకోండి. ఎందుకంటే ఆయన చెయ్యి ప్రవక్త చేతిలో ఉంది. ఆ సమయంలో ప్రవక్త అంటున్నారు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. కేవలం ఈ మాటనే చెప్పలేదు, అల్లాహ్ సాక్షిగా అని చెప్పారు. ముఆద్ రలియల్లాహు తఆలా వారి యొక్క ఆలోచన దృష్టి అటు ఇటు ఉండకుండా యా ముఆద్, ఓ ముఆద్ అని సంబోధించడం ద్వారా మనిషి అటెన్షన్ అయి వింటాడు కదా. సుబ్హానల్లాహ్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వ్యవహారం ఎలా ఉండిందో గమనించండి. ఇలాంటి ఉత్తమ ఆదర్శం పాటించే ప్రయత్నం చేయండి. అలాగే 20 ఏళ్ళు రాని యువకుడైన అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రదియల్లాహు తాలా అన్హుని ఊహించుకోండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ చెయ్యిని ఆయన భుజంపై పెట్టారు. ఇలా చెయ్యి పెట్టారు అంటే ఏంటి? అది ఒక దగ్గర పాటు క్షణం, ప్రేమ నిండిన క్షణం. ఒక పెద్ద మనిషి ఒక యువకుడి భుజం మీద చెయ్యి పెట్టారు అంటే ఏంటి? ఎంతో దగ్గరికి తీసుకున్నారు అని కదా. ఆ తర్వాత ఏమంటున్నారు ప్రవక్త వారు? యా అబ్దుల్లాహ్ కున్ ఫి దునియా కఅన్నక గరీబ్ ఔ ఆబిరు సబీల్. ఓ అబ్దుల్లాహ్, ఈ లోకంలో నీవు ఒక విదేశీని వలె లేదా ఒక బాటసారి వలె ఉండు. సహీహ్ బుఖారీ 6416. ముగ్గురి ఉదాహరణలు మీ ముందుకి వచ్చాయి కదా. ఉసామా బిన్ జైద్ మరియు ముఆద్ బిన్ జబల్ మరియు అబ్దుల్లా బిన్ ఉమర్. ఇక రండి ముందుకు. అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు తాలా అన్హు ఈ సంఘటనలో మనం ఏదైతే ఇప్పుడు విన్నామో భుజము మీద చెయ్యి పెట్టి చెప్పడం, అది ఒక అద్భుతమైన భావోద్వేగ పాత్రలో అందించబడిన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క అద్భుతమైన వసియత్. వసియత్ అంటే సర్వసామాన్యంగా మరణ శాసన, చనిపోయే ముందు చెప్పేటువంటి ముఖ్య మాట అని కూడా తీసుకుంటారు. కానీ వసియత్ ఒక ముఖ్యమైన ఉపదేశం, ఏదైనా ఒక ముఖ్యమైన సలహా ఇవ్వడం అన్న భావంలో కూడా వస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యువకుల కోరికలను మరియు వారి భావోద్వేగాలను అర్థం చేసుకునేవారు. హజ్జతుల్ విదాలో ఆయన తమ ఒంటెపై వెనుక కూర్చోబెట్టారు ఫద్ల్ బిన్ అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హుని. హజరత్ అబ్బాస్ వారి కొడుకు ఫద్ల్. ఆయన అంటే ఫద్ల్ బిన్ అబ్బాస్ ఒక అందమైన యువకుడు. అప్పుడే
ఒక అందమైన యువతి ప్రవక్తను ప్రశ్నించడానికి వచ్చింది. ఫద్ల్ రదియల్లాహు తాలా అన్హు ఆమెను చూస్తూ ఉండగా వెంటనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఫద్ల్ ముఖాన్ని తిప్పేశారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అతనిని కొట్టలేదు, గద్దించలేదు. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే ఆ యువతిని నేరుగా మందలించలేదు, కానీ పరోక్షంగా ఫద్లుకు మృదువుగా బోధించడం ద్వారా మీకు కూడా బోధించేశారు. అల్లాహు అక్బర్. గమనించారా? ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఫద్ల్ ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు తఆలా అన్హుతో ప్రవర్తించిన ఈ ప్రవర్తన, ఆయన పట్ల వివరించిన ఈ సందర్భం సహీ బుఖారీ 1513 మరియు సహీ ముస్లిం 1334లో ఉంది. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం యువకుల కోరికలను అర్థం చేసుకున్న ఉదాహరణల్లో ఒకటి మాలిక్ ఇబ్నుల్ హువైరిత్ రదియల్లాహు తఆలా అన్హు చెప్పారు, మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చాము. మేము అంటే ఇక్కడ ఆయన ఒక్కరు కాదు, మరికొంతమంది. ఎవరు వారు? మేమంతా ఒకే వయసులో ఉన్న యువకులం. 20 రోజులు ఆయన వద్దే ఉన్నాము, ధర్మం నేర్చుకున్నాము. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కరుణతో కూడిన మృదువైన వారిగా ఉండేవారు. అప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మాకు మా కుటుంబాల కోసం కలిగిన తపనను గమనించి ఇలా అన్నారు, మీ కుటుంబాల వద్దకు తిరిగి వెళ్ళండి. ఇర్జిఉ ఇలా అహ్లికుం. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం యువకులు తమ భార్యల కోసం కలిగిన తపనను గమనించారు. ఇది ఆయన వారిపై చూపిన కరుణలో ఓ భాగం. ఈ హదీస్ సహీ బుఖారీ 631, సహీ ముస్లిం 674లో ఉంది. మాలిక్ ఇబ్నుల్ హువైరిత్ యువకుడు, ఆయనతో వచ్చిన వారు కూడా యువకులు. ఈ విధంగా మనం అల్లాహ్ యొక్క దయతో ఉసామా బిన్ జైద్, ముఆద్ బిన్ జబల్, అబ్దుల్లా బిన్ ఉమర్, ఫద్ల్ ఇబ్న్ అబ్బాస్ మరియు మాలిక్ ఇబ్నుల్ హువైరిత్ మరియు ఆయనతో పాటు వచ్చినటువంటి యువకుల కొన్ని సంఘటనలు విన్నాము కదా, ప్రవక్త ఎలా వ్యవహరించారో వారితో. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వీరి పట్ల పాటించినటువంటి విషయాలు అన్నీ కూడా పాజిటివ్ రీతిలో మనకు కనబడ్డాయి. కానీ ఎవరైనా యువకుడు కొంచెం తల తిరిగినవాడు, ఏదో చెడ్డ ఆలోచనల్లో ఉన్నవాడు, అలాంటి యువకుల పట్ల కూడా ప్రవక్త ఎలా వివరించేవారో ఇక శ్రద్ధగా వినండి, అర్థం చేసుకోండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యువకుల కోరికలను అర్థం చేసుకునేవారు కనుక యువకులు తమ కోరికలను ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంకి తెలియజేసేవారు. ఎలా? చూడండి ఈ సంఘటన. ఒక యువకుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ఇలా అంటాడు, ఓ ప్రవక్త, నాకొక అనుమతి ఇవ్వండి, నేను వ్యభిచారం చేయాలనుకుంటున్నాను. అల్లాహు అక్బర్. ప్రవక్త ముందు యువకుడు వచ్చి వ్యభిచారం గురించి అనుమతి కోరుతున్నాడా? ప్రవక్త కొట్టాడా? అస్తగ్ఫిరుల్లాహ్. ప్రవక్త ఆ యువకుణ్ణి కొట్టారా? గద్దించారా? అక్కడి నుండి వెళ్ళగొట్టారా? లేదు లేదు లేదు. వినండి. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతన్ని దగ్గరికి తీసుకొని అతన్ని గద్దించలేదు, నిరోధించలేదు, దూషించలేదు. ఉదునుహు మిన్ని, అతన్ని నా దగ్గరకు చేర్చండి అని హదీసుల్లో కూడా ఉంది. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎంతో మెతక వైఖరితో ఆ యువకుడితో కొన్ని ప్రశ్నలు అడిగారు. ఏమని? నీ తల్లికి ఇది ఇష్టపడతావా? నీ సోదరికి ఇది ఇష్టపడతావా? నీ పిన్నికి ఇది ఇష్టపడతావా? నీ మేనత్తకి ఇది ఇష్టపడతావా? ప్రతి ప్రశ్నకు ఆ యువకుడు
లేదు 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 అనే సమాధానం ఇచ్చాడు. అంతేకాదు, కేవలం లేదు అనలేదు, మిమ్మల్ని సత్యంతో పంపిన అల్లాహ్ సాక్షిగా అనుకుంటూ లేదు అని చెప్పాడు. అల్లాహ్ అల్లాహ్. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, అలాగే ఇతరులు కూడా తమ కూతుళ్లకు, తమ తల్లులకు, తమ చెల్లెళ్లకు దీనిని ఎప్పటికీ ఇష్టపడరు అని తెలియజేశారు. ఆ తర్వాత మాట పూర్తి కాలేదు, ఇంకా శ్రద్ధగా వినండి. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ చేతిని ఆ యువకుడి ఛాతీపై ఉంచారు. యువకుడు ఆ చెయ్యి చల్లదనాన్ని తన ఛాతీపై అనుభవించాడు. తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి ఇలా దుఆ ఇచ్చారు: అల్లాహుమ్మ గ్ఫిర్ ذنبه వహస్సిన్ ఫర్జహ్ వతహిర్ కల్బహ్ అని కూడా మరికొన్ని ఉల్లేఖనాల్లో ఉంది. ఓ అల్లాహ్, అతని పాపాన్ని క్షమించు, అతని హృదయాన్ని పవిత్రం చేయి, అతని గుప్తాంగాన్ని అనైతికత నుండి రక్షించు. ముస్నద్ అహ్మద్లోని సహీ హదీస్ 222111. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క తండ్రితనమైన వ్యవహారం, సౌమ్యతలో, సహచర్యంలో, జాగ్రత్తగా గమనించడంలో స్పష్టమవుతుంది. ఇక రెండవ ఖుతుబా. అల్హమ్దులిల్లాహి ఖైరర్ రాహిమీన్ వస్సలాతు వస్సలాము అలల్ మబ్ఊసి రహ్మతల్ లిల్ ఆలమీన్, అమ్మా బఅద్. అందుకని ఓ విశ్వాసులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యువకులపై నమ్మకం ఉంచేవారు. వారి సామర్థ్యాలను తక్కువగా అంచనా వేసేవారు కారు. వారి ప్రతిభలను నిర్లక్ష్యం చేసేవారు కారు. వారిని అర్హులుగా చూసినప్పుడు గొప్ప పనులు, గొప్ప బాధ్యతలను వారికి అప్పగించేవారు. అల్లాహు అక్బర్. చూసారా మరో కోణంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిలో ఉన్నటువంటి ప్రతిభను, వారిలో ఉన్నటువంటి ఎవరికి ఏ విషయంలో ఎలాంటి అబిలిటీ, సలాహియత్ ఉన్నదో గమనించి ఆ బాధ్యతలు అప్పగించేవారు. గమనించండి, ఇక్కడ మక్కా విజయం తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నుంచి బయలుదేరేకి ముందు అక్కడ పాలకుడిగా, మీరు చెప్పవచ్చు మక్కాకి గవర్నర్గా, అత్తాబ్ బిన్ ఉసైద్ రదియల్లాహు తాలా అన్హు వారిని నియమించారు. అప్పుడు అతని వయసు సుమారు 20 సంవత్సరాలు మాత్రమే. ఇమాం ఇబ్ను సఅద్ రహిమహుల్లాహ్ ఈ విషయాన్ని అత్తబకాతుల్ కుబ్రాలో ప్రస్తావించారు. గమనించండి, ఆ సమయంలో మక్కాలో ఖురైష్ పెద్దలు, వయస్సు పైబడిన నాయకులు ఉన్నా వారి మీద అధికారి ఒక 20 సంవత్సరాల యువకుడు అయ్యాడు. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యువకుల్లో ఉన్నటువంటి ప్రతిభను గమనించి ఎలా వారికి ఛాన్స్ ఇచ్చేవారు చూడండి. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సిరియాకు ఒక సైన్యాన్ని పంపి వారిపై సైన్యాధికారిగా ఉసామా బిన్ జైద్ను నియమించారు. అప్పుడు ఆయన వయసు 18 ఏళ్ళు మాత్రమే. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. ఆ సైన్యంలో అబూబకర్ రదియల్లాహు అన్హు, ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు లాంటి పెద్ద సహాబాలు కూడా ఉన్నారు. తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉసామా బిన్ జైద్ అంత పెద్ద సైన్యానికి సైన్యాధికారిగా చేశారు కదా, అతనికి మరో ధైర్యం ఇస్తూ ఇంకా ఇతరులకు అతని ప్రతిభని చాటుతూ చెప్పారు: వఐముల్లాహి లఖద్ కాన ఖలీకన్ లిల్ ఇమారా, అల్లాహ్ సాక్షిగా నిశ్చయంగా అతడు ఈ అధికార హోదాకి, నాయకత్వానికి తగినవాడు. సహీ బుఖారి 2450, సహీ ముస్లిం 2426. అందువల్ల ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొత్త తరం యువతను చిన్న వయసులోనే బాధ్యతలు భరించడానికి, సంక్షోభాలను ధైర్యంగా ఎదుర్కోవడానికి సిద్ధం చేసేవారు. అందుకే ఆయన తర్వాత ఆ యువకులు ఉమ్మత్ పెద్దలయ్యారు, సత్యం వైపునకు పిలిచేవారయ్యారు. అల్లాహ్ వారందరితో సంతోషంగా ఉండుగాక. వారిని పెంచి పవిత్రం చేసి ఉన్నత గుణాలను నేర్పిన వారి ప్రవక్తపై, ఆ సహాబాలను ఆ రీతిలో పెంచి
పవిత్రం చేసి ఉన్నత గుణాలు వారికి నేర్పిన ప్రవక్తపై అల్లాహ్ యొక్క లెక్కలేనన్ని దరూదు సలాం, సలాతో సలాము బరకాత్, దయా శాంతి శుభాలు కలుగుగాక. أعوذ بالله من الشيطان الرجيم. لقد من الله على المؤمنين إذ بعث فيهم رسولا من أنفسهم يتلو عليهم آياته ويزكيهم ويعلمهم الكتاب والحكمة. అల్లాహ్ విశ్వాసులకు చేసిన మహోపకారం ఏమిటంటే ఆయన వారిలో నుండి ఒక ప్రవక్తను ఎన్నుకొని వారి వద్దకు పంపాడు. అతడు వారికి ఆయన వాక్యాలను, ఆయతులను చదివి వినిపిస్తాడు, వారిని పరిశుద్ధుల్ని చేస్తాడు, వారికి గ్రంథ జ్ఞానాన్ని, వివేకాన్ని బోధిస్తాడు. సూరత్ అల్ ఇమ్రాన్ సూర నంబర్ 3 ఆయత్ నంబర్ 164. అందువల్ల మనం యువత పట్ల మన వ్యవహారంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మార్గాన్ని అనుసరించాలి, ఆయన సున్నతులను ఫాలో అయ్యే అనుచరులుగా ఉండడానికి. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వ సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.